హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చింతాకు పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఈ చింతాకు పప్పు అనేది రాయలసీమ స్పెషల్. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది కదా మనకి. దానికోసం ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులో 1 కప్పు కందిపప్పు తీసుకొని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి, శుభ్రంగా క్లీన్ చేసుకొని. ఈ కందిపప్పుని వాటర్తో సహా ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇందులోకి తెల్లగడ్డపాయలు ఒక 6 లేదు 7 వరకు యాడ్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే టమోటాలు బాగా పండిన ఒక 3 తీసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి. అలాగే చింత చిగురు తీసుకున్నాను. ఈ చింత చిగురుని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని యాడ్ చేసేసాను. ఈ విధంగా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా వాటర్ కూడా యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 లేదా 6 విజిల్స్ రానిస్తున్నాను నేను. మీకు త్వరగా కుక్ అయిపోతుంది అనిపిస్తే ఒక 4 విజిల్స్ పెట్టుకోండి. నేనైతే ఇక్కడ ఒక 6 విజిల్స్ పెట్టానండి. నాకు కొంచెం లేట్గా ఉడుకుతుంది పప్పు అనేది, దానికోసం. ఒక 6 విజిల్స్ తర్వాత చూద్దాము. మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు గరిటె తీసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇలా కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ని యాడ్ చేసేయండి. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసి పప్పు గుత్తి తీసుకొని ఇదంతా కూడా మెత్తగా మెదిగేంత వరకు చక్కగా మెదిపేసుకోవాలి. ఈ చింత చిగురుతో పప్పు చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఇయర్లీ వన్స్ మాత్రమే దొరుకుతుంది కదా, మిస్ అవ్వద్దు అస్సలు. చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కూడా మెదిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మెదుపుకోవాలి. మరీ మెత్తగా అయిపోయినా కూడా బాగోదంతా. ఈ విధంగా మెదిపేసుకొని పక్కన పెట్టుకొని పోపు వేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇవంతా చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా చక్కగా ఇదంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువని కూడా యాడ్ చేస్తున్నాను. ఇంగువని యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. పప్పు తిన్నప్పుడు మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మెదుపుకున్న ఈ పప్పు మొత్తం యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని వేడి వేడి రాగి సంగటి, రైస్, చపాతీలకు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి ఈ చింత చిగురు పప్పు అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.